హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో నేను శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్ ప్రకారంగా పర్ఫెక్ట్గా ఎంట్రీ ఎలా తీసుకోవాలి అండ్ అలాగే ఎలాంటి టైంలో ట్రేడ్ని అవాయిడ్ చేయాలి అండ్ అలాగే ట్రెండ్ రివర్సల్ని ముందుగానే మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, ఎలా ప్రెడిక్ట్ చేయొచ్చో ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి, మీకు తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో నేనైతే నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశానండి అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes అండ్ నేను ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు డేట్ వచ్చేసి 20th December అండి. ఓకేనా? సో నిఫ్టీ చూస్తే 20th December రోజు మార్నింగ్ చాలా ఫ్లాట్ ఓపెనింగ్ అయిందండి అండ్ తర్వాత నిఫ్టీ హై సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది అండ్ అలాగే మన ఇండికేటర్స్ ప్రకారంగా కూడా మనకి బై ఎంట్రీ వచ్చింది. ఓకేనా? సో 9:35 క్యాండిల్కి బై ఎంట్రీ వచ్చింది. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీకు బై ఎంట్రీ వచ్చినా సెల్ ఎంట్రీ వచ్చినా ఆ క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఆ క్యాండిల్ క్లోజ్ అయ్యాక నెక్స్ట్ క్యాండిల్ పైన ఎంట్రీని తీసుకోండి. ఓకేనా? సో అలా తీసుకుంటే అది మనకి సేఫ్ ఎంట్రీ అవుతుంది. సో ఇక్కడ చూడండి 9:35 క్యాండిల్కి బై ఎంట్రీ వచ్చింది కదా. సో మనం బై ఎంట్రీని ఎప్పుడు కన్సిడర్ చేస్తామండి? క్యాండిల్ కలర్ గ్రీన్ కలర్లో ఉండాలి అండ్ అలాగే జిగ్జాగ్ లైన్స్ గ్రీన్ కలర్లో ఉండాలి అండ్ అలాగే ఇక్కడ కింద కనిపిస్తున్న బార్ కూడా గ్రీన్ కలర్లో ఉండాలి. సో ఇక్కడ చూడండి 9:35 క్యాండిల్. సో బై ఎంట్రీ వచ్చినప్పుడు మనకైతే టాలీ అవ్వలేదు, కాకపోతే నెక్స్ట్ క్యాండిల్ అంటే 9:40 క్యాండిల్కి క్యాండిల్ గ్రీన్ కలర్లో ఉంది, జిగ్జాగ్ లైన్స్ గ్రీన్ కలర్ ఉన్నాయి అండ్ అలాగే బార్ కూడా గ్రీన్ కలర్లోనే ఉంది. సో మనమైతే ఈ క్యాండిల్ పైన ఎంట్రీని తీసేసుకుంటాం కదా. 40 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళింది అండ్ తర్వాత చాలా పెద్ద ఫాల్ని చూసాము కదా. సో ఇక్కడ నుండి ట్రెండ్ రివర్స్ అవుతుందని చెప్పి మన ఇండికేటర్స్ ముందుగానే చెప్పాయండి. అది ఎలా అంటే, సో ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి స్టార్ ఫామ్ అయింది. నేను మీకు చాలాసార్లు చెప్పానండి, ఎప్పుడైనా సరే స్టార్ కనిపించింది అంటే స్టాప్ లాస్ని ట్రైల్ చేయాలి అని చెప్తాను. ఎందుకు చెప్తానంటే, స్టార్ కనిపించింది అంటే ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది అని ఇండికేట్ చేసిందండి. ఓకేనా? సో ఎప్పుడైనా సరే మీకు స్టార్ కనిపిస్తే ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకున్నారంటే స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టండి. ఒకవేళ ఆల్రెడీ ఎంట్రీలో ఉన్నారంటే స్టాప్ లాస్ని ట్రైల్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ నుండి ట్రెండ్ రివర్స్ అవుతుందని చెప్పేసి మనకు ముందుగానే అర్థమైపోయింది కదా. సో ఒకవేళ మీరు 9:40 క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకున్నా కూడా స్టాప్ లాస్ పెట్టి మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. సో ఒకవేళ ఇక్కడ మీకు స్టాప్ లాస్ హిట్ అయినా కూడా పెద్దగా లాస్ అనేది ఉండదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూడండి, మళ్ళీ 9:45 క్యాండిల్ పైన మనకి సెల్ ఎంట్రీ వచ్చింది అండ్ అలాగే చూస్తే ఇక్కడ మనకి స్టార్స్ కూడా ఫామ్ అయ్యాయి. అవునా? సో ఇక్కడ చూడండి సెల్ ఎంట్రీ వచ్చింది కదా. సో మనం ఎక్కడ ఎంట్రీ తీసుకుంటామండి? 9:50 క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకుంటాము. సో ఇక్కడ క్రాస్ ఓవర్ కూడా అయిపోయింది కాబట్టి ఒకవేళ 9:50 క్యాండిల్ పైన మీరు ఎంట్రీ తీసుకున్నా కూడా నియర్లీ 77 పాయింట్స్ అంటే 50 పాయింట్స్ క్యాప్చర్ చేసామనుకోండి. సో చూడండి ఇక్కడ మనం సెల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా కూడా ఇక్కడ స్టాప్ లాస్ని ఖచ్చితంగా ట్రైల్ చేయాలి. లేకపోతే చూడండి ఇక్కడ నుండి చూస్తే నియర్లీ 184 పాయింట్స్ మళ్ళీ నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళింది. ఓకేనా? ఒకవేళ మీరు స్టాప్ లాస్ కనుక ట్రైల్ చేసుంటే రీసెంట్ స్వింగ్ హై మీరు స్టాప్ లాస్ పెట్టినా కూడా ఇక్కడ మీరు ఎగ్జిట్ అయిపోతారు. ఓకేనా? అండ్ అలాగే చూడండి నిఫ్టీ హై సైడ్ వెళ్ళింది, కాకపోతే ఎక్కడ కూడా స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవ్వలేదు. సో ఇక్కడ చూస్తే మనకి చాలా వరకు బ్లూయిష్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి, అంటే వీక్ బుల్లిష్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. సో ఇలాంటి టైంలో మార్కెట్ సైడ్ వేస్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ స్ట్రెంత్ లేని క్యాండిల్స్ అండి. సో ఈ క్యాండిల్స్ ఫామ్ అయ్యాక చూస్తే నియర్లీ 1 hour 55 minutes అంటే నియర్లీ 2 hours వరకు నిఫ్టీ సైడ్ వేస్గానే ఉందండి, పెద్దగా మూవ్మెంట్ లేదు. ఓకేనా? సో ఎప్పుడైనా సరే మీకు ఇలా సైడ్ వేస్ క్యాండిల్స్ కనిపించాయంటే ట్రేడ్ని అవాయిడ్ చేయడం చాలా బెటర్ అండి, లేదంటే మీ ప్రీమియమ్స్ డీకే అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? అండ్ మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడైతే జిగ్జాగ్ లైన్స్ మళ్ళీ ఇక్కడ రెడ్ కలర్లోకి మారిపోయాయి కదా. అండ్ కన్ఫర్మేషన్ చూడండి, ఇక్కడ కూడా బార్ రెడ్ కలర్లోకి మారింది. అంటే ఏం చేయొచ్చండి, మీరు మళ్ళీ 12:15 క్యాండిల్కి మీరు సెల్ సైడ్ ఎంట్రీని ప్లాన్ చేసుకోవచ్చు అండ్ అక్కడ నుండి మళ్ళీ కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది. అండ్ మళ్ళీ చూడండి ఇక్కడ అంటే 12:45 క్యాండిల్కి మళ్ళీ స్టార్ వచ్చింది. సో స్టార్ వచ్చింది కాబట్టి మీరు స్టాప్ లాస్ని మెయింటైన్ చేయాలి, స్టాప్ లాస్ని ట్రైల్ చేయాలి. సో ఇది మన స్టాప్ లాస్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న స్వింగ్ హైని మీరు స్టాప్ లాస్ లాగా పెట్టవచ్చు, లేదంటే ఈ జిగ్జాగ్ లైన్స్ని కూడా మీరు స్టాప్ లాస్ లాగా యూస్ చేయొచ్చు. ఓకేనా? అండ్ చూడండి అక్కడ నుండి కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది కదా. అండ్ మళ్ళీ ఇక్కడ ఒక స్టార్ ఫామ్ అయిందండి. సో మన సపోర్ట్ లెవెల్ దగ్గర అక్కడ రాగానే మళ్ళీ స్టార్ ఫామ్ అయింది. అవునా? సో ఇలా స్టార్ కనిపించింది కాబట్టి మీరు మళ్ళీ స్టాప్ లాస్ని ట్రైల్ చేయాల్సిందే. సో చూస్తే ఇక్కడ నుండి 97 పాయింట్స్ నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళిందండి. సో 97 పాయింట్స్ అంటే నిఫ్టీలో చాలా ఎక్కువ. అవునా? అందుకని మరీ చెప్తున్నానండి, ఎప్పుడైనా సరే స్టార్ ఫామ్ అయింది అంటే ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి స్టాప్ లాస్ని ఖచ్చితంగా ట్రైల్ చేయండి. ఓకేనా? సో ఇది నిఫ్టీ కదండి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాము. సో
ఇది మన బ్యాంక్ నిఫ్టీ అండి. సో బ్యాంక్ నిఫ్టీలో చూస్తే నిన్నటి నుండే మనకైతే సెల్ ఎంట్రీ ఉంది అండి. ట్రెండ్ రివర్సల్ ఇండికేటర్ ఎంత బ్యూటిఫుల్గా వర్క్ అవుతుందో చూడండి. బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఈరోజు మార్నింగ్ మనమైతే గ్యాప్ డౌన్ని చూసాము, అవునా. అండ్ 9:15 క్యాండిల్ ఎప్పుడైతే ప్రీవియస్గా ఫామ్ అయిన సెలా లెవెల్ని టచ్ చేసిందో అక్కడ నుండి రిజెక్షన్ని ఫేస్ చేసింది. అండ్ మళ్ళీ సెలా లెవెల్కి వెళ్ళగానే అక్కడ నుండి కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ నుండి ఇక్కడి వరకు అంటే 500 పాయింట్స్ ఫాల్ చూసాం మనం బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అలాగే చూడండి, ఒకవేళ సెల్ ఎంట్రీలో ఉన్నవాళ్ళు స్టాప్ లాస్ని ట్రైల్ చేయండి అని మన ఇండికేటర్స్ చెప్తున్నాయి. సో స్టార్ ఫామ్ ఉంది కదండి, సో స్టార్ ఫామ్ అయింది అంటే మీరు స్టాప్ లాస్ని ఖచ్చితంగా ట్రైల్ చేయాల్సింది. ఒకవేళ స్టాప్ లాస్ని ట్రైల్ చేయలేదంటే చూడండి, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ 370 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళింది అండి, ఓకేనా. సో అందుకని మళ్ళీ చెప్తున్నానండి, స్టార్ కనిపిస్తుంది అంటే స్టాప్ లాస్ని ట్రైల్ చేయాలి. అండ్ చూడండి, ఇక్కడ నుండి బ్యాంక్ నిఫ్టీ హై సైడ్ వెళ్ళింది అండ్ అక్కడ నుండి మళ్ళీ కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది. సో ఇది చూడండి, మల్టిపుల్స్ ఆఫ్ 50 చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పానండి. చూస్తున్నారు కదండి, 51,500 లెవెల్కి రాగానే మళ్ళీ రిజెక్షన్ని ఫేస్ చేసింది. సో రౌండ్ ఫిగర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అండ్ అలాగే 240 క్యాండిల్ ఎప్పుడైతే సపోర్ట్ లెవెల్ని టచ్ చేసిందో అక్కడ నుండి కంప్లీట్గా సైడ్ వేస్గానే ఉండిపోయింది. సో 3 o'clock క్యాండిల్ చూడండి, సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసిందండి, కాకపోతే సపోర్ట్ లెవెల్ కింద క్లోజ్ కాలేకపోయింది, అవునా. ఆ సపోర్ట్ లెవెల్ నుండే మళ్ళీ రిజెక్షన్ని ఫేస్ చేసి బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ హై సైడ్ వెళ్ళింది. ఇక్కడ చూడండి, లో వచ్చేసి 50,600 నుండి 900 అంటే నియర్లీ మళ్ళీ 300 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళిందండి, ఓకేనా. సో ఇలా మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయండి. విషయం అండి, ఏ ఇండికేటర్ కూడా 100% వర్క్ చేయదు. సో ప్రతి ఇండికేటర్లో స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. కాకపోతే మన ఇండికేటర్స్ ఏంటి అంటే ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ని ముందుగానే చెప్తాయి. కాకపోతే మనం ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాము, ఎక్కడ ఎగ్జిట్ అయ్యామనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇండికేటర్స్ని ఫాలో అవ్వండి, రూల్స్ని ఫాలో అవ్వండి, చాలా డిసిప్లిన్గా ట్రేడ్ చేయండి, అప్పుడు మాత్రమే మీరు ప్రాఫిట్లో ఉంటారు, ఓకేనా. సో ఇదండి మన శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.